పాలకొండలో విషం చిమ్మారు అన్నావు. మరి నువ్వు చేస్తుందేమిటి? వీళ్ల మధ్య ఉన్న ప్రేమను నువ్వు కాటేయొద్దు. వాళ్ళ మనసుని గాయపరిచే ఆయుధం నువ్వవుతావా? తాతయ్య పాలవాణ్ణమ్మా. బాబాయ్ గారు పిల్లలమ్మా. తాతయ్యలతో అమ్మమ్మలతో వాళ్ళకుండే చనువు వేరు. నేనేం ఫీల్ అవటం లేదు. బాధ్యత ఫీల్ అయ్యి వచ్చాను కాబట్టే అర్థమయ్యేలా చెబుతున్నాను. ఏమ్మా సీత, నువ్వు కూడా సీతామహాసాధ్విలాగా వెళ్ళు అనటంతో అడవుల్లో ఉండిపోవటమేనా? మా ప్రేమ గురించి తెలుసన్నారు. మా మనసు గురించి మీకు తెలీదా తాతయ్య గారు? ఆయన ఎవరు మంచి కోర మాట అన్నారో ఆ మంచి కోరడం నా ధర్మం కాదా? మాట ఎలా దాటను? ఆంక్ష అని మీరే అన్నారు కదా తాతయ్య గారు. అది దాటితే మేలు జరగదుగా. నన్ను రావద్దన్నారు కానీ నేనేమి రావద్దనలేదే. అక్కడికి వస్తే రఘురాం ప్రశ్నించాడు కానీ నేను ప్రశ్నిస్తాననలేదే. తను కటువుగా ఉన్నాడు కానీ నేను మాట తోలలేదే. కాని సమయంలో ఏం చేశాడో తనకి తెలుసు. కానీ ఈవేళ రాని చోటు కాదు, రాకూడని స్థలమూ కాదు. రావద్దని ఎవరూ అనలేదు. ప్రేమ తనుగా పంచొచ్చు. ఇలా మధ్యవర్తిత్వం అవసరం లేదు. రాజాలాగా వచ్చి తనిచ్చి వెళ్ళొచ్చు. తన మొహం చెల్లని తనానికి నేను కారణం కాను. ప్రేమ మనసులో దాచుకోవాల్సింది కాదు. ఆ అవసరం కూడా లేదు. స్వాతంత్రం ఉంది, బయట పెట్టే అవకాశం ఉంది. మనసెరిగి కూడా గిరిగీసుకోవడం ఎందుకు తాతయ్య గారు? తనకి ఓడిపోతానన్న ఫీలింగ్. అయినా మా మధ్య గెలిపోవటంలేంటి? సరే, రఘురాం గెలవాలి. పుట్టినరోజు నాడు గెలుపు తన్నదే కావాలి. ఆ జున్నిలా ఇవ్వండి. ఆ స్వీటు రక్త సంబంధికులు మీరే తినిపించండి. తీసుకోమ్మా, తీసుకో. రే రఘు, రారా. చూడు చూడు. అక్క అక్క, అమ్మా, వీడు ఆపట్లేదమ్మా ఏడుపు.
ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నాడు? ఏమో తెలియట్లేదక్క. ఏమైంది నాన్న? ఆగు, వామ్ వాటర్ తాగిద్దాం. అజీర్తేమో. ఓ నాన్న ఏడు కేడు కేడు. ఓ లేదు నాన్న, ఏడుకమ్మా. ఊరుకో. ఏమైందిరా? వేడి చేసిందేమోనే. స్వర్ణ ఆకలేస్తుందేమోనే, ముందు పాలివ్వు. కూర్చో. అక్క నెట్టేస్తున్నాడక్క. ఆగవే, పొట్ట మీద ఆవుదాం రాద్దాం. ఏడుకు నాన్న, స్వర్ణ, ఏడుకు, ఏడుకు, ఆముదం ఏడుకు. తీసుకొచ్చాను, రాద్దాం. పైకి పట్టుకో. ఓ అయిపోయింది. అయిపోయింది. ఓ ఏడోకు నాన్నా. ఓ కడుపు మీద సూది కాల్చి సన్నగా ఓ చిటికేస్తే చిటిక. చిన్న బాతే. అమ్మో వాత. అమ్మా, నీ చిట్కా వైద్యాలు నాటు వైద్యాలు ఏమి వద్దు గాని స్వర్ణ పద, వాణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్దాం. నేను 5గురిని పెంచానే. ఆ రోజులు వేరు. పైగా వీడు పిఠాపురం వారసుడు. తేడాలొస్తే ఆవిడ మనకు గడ్డపారులు కాల్చి వాతలు పెడుతుంది. అక్క సరే మళ్ళీ అదే ఇది అనకమ్మా. మన ముందు హాస్పిటల్కి వెళ్దాం. పద రా, పద. ఊరుకో నాన్న. అయ్యో అయ్యో ఏడవకు నాన్న, వచ్చేసంగా ఇంకొంచెం సేపే. బాబు కొంచెం త్వరగా పోనివా? ఆటో అమ్మా ఇది, ఇంతకన్నా స్పీడ్ పోదు. పిల్లాడు ఏడుస్తున్నాడనే కదా ఈ మాత్రం స్పీడ్ పోతుంది. కొంచెం తొందరగా పోనివ్వండి. ఏమైందండి? ఏమైందో తెలియట్లేదమ్మా, చూస్తే కానీ తెలీదు. ఏమైందండి? అదే చూస్తున్నానమ్మా, తెలియట్లేదు. ఏమైందయ్యా? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అయిపోయిందో తెలియట్లేదు. ముందు త్వరగా చూడండి, ఆటో రిపేర్ అవుతుందా అవదా? ఛ! అయ్యో వీడు ఏడు పాపడం లేదక్క. ఇలా ఇవ్వు. ఓ రిపేర్ అవుతుందా కాదా? చేస్తున్నానమ్మా. ఏంటి ఇక్కడ నిలబడ్డారు? ఎక్కడ నిలబడితే నీకెందుకు? నీ దారి నువ్వు వెళ్ళు. ఏమైంది వదినా? ఎందుకు సాకేత్, వీడు ఉన్నట్టుండి బాగా ఏడుస్తున్నాడు. హాస్పిటల్కి తీసుకువెళ్దామని వెళ్తుంటే ఇదిగో ఆటో కాస్త చెడిపోయింది. సరే కార్లో వెళ్దాం రండి. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు. పిల్లాడి ఆరోగ్యం ముఖ్యమా పంతం ముఖ్యమా? ఏడుకు నాన్న. రండి స్వర్ణ. మేము రామంటున్నాగా. స్వర్ణ వెళ్దాం పదవే, వీడేడుపు ఎక్కువైపోతుంది. ఏడుకు నాన్న. ఆలస్యం అయితే కాస్త ముందు తీసుకురావాల్సిందే అని అంటారు డాక్టర్లు. వద్దక్క, వేరే ఆటోలో వెళ్దాం. స్వర్ణ ఇది వాదించే టైం కాదు. వీడి సంగతి చూడు. ఇలాంటి టైంలో పంచాయతీలేంటే ముందు కారెక్కు పదా. రా స్వర్ణ. వద్దంటున్నానుగా. అర్థం లేకుండా మాట్లాడుకు. పద 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 పద. ఎక్కు, ఎక్కవే. అర్జెంటుగా చిల్డ్రన్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సిస్టర్, అర్జెంటుగా చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ముందు మీరిద్దరు వెళ్ళి డాక్టర్ చూపించండి, నేను ఇక్కడ సంగతి చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అలాగే రా స్వర్ణ. డీటెయిల్స్ సార్. వాడికి ఏమైంది? ఆపకుండా అలా ఏడుస్తున్నాడు.
ముందు గ్రానికి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పరా సాకేత్. గ్రాని, చంటిగడికి ఏమైందో ఏమో, విపరీతంగా ఏడుస్తున్నాడు. నీకెలా తెలుసురా? సీత వాళ్ళ ఇంటికి వెళ్ళావా? లేదు గ్రాని, ఏంటి ఇక్కడ నిలబడ్డారు? వీడు ఉన్నట్టుండి బాగా ఏడుస్తున్నాడు. ఆలస్యం అయితే కాస్త ముందు తీసుకురావాల్సింది అని అంటారు డాక్టర్లు. హాస్పిటల్కి వచ్చాం గ్రాని. డాక్టర్లు చంటిగాడిని స్వర్ణని పరీక్ష చేయడానికి లోపలికి తీసుకెళ్లారు. నాకు భయంగా ఉంది గ్రాని. నువ్వేం భయపడకరా. అజిత్ ఏదైనా చేసి కడుపు నొప్పి వచ్చుంటుంది. నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. ధైర్యంగా ఉండు. అలాగే గ్రాని, త్వరగా రా. డాక్టర్, బాబు బాగా ఏడుస్తున్నాడు, కొంచెం చెక్ చేయరా? సిస్టర్, బాబుని తీసుకో, బెడ్ మీద పడుకోబెట్టు. అక్క ఏడుస్తున్నాడక్క. ఏం కాదు, నువ్వు ఊరుకో. డాక్టర్ గారు, ఎలా ఉంది బాబుకి? సిస్టర్, పిల్లాడి బ్లడ్, తల్లి పాలు బ్లడ్ టెస్ట్ చేయించు. నా బ్లడ్ ఎందుకండి? ఎందుకో వాళ్ళకి తెలుసు కదా. ముందు నువ్వు ఆగు. అసలు ఏమైంది డాక్టర్ వాడికి? ముందు పరీక్ష అవనివ్వండి, ఏంటో తెలుస్తుంది. సిస్టర్, తీసుకెళ్ళు. ఓకే. లేదు నాన్న, లేదు లేదు, ఎడకు. డ్రైవర్, త్వరగా పోనీ. స్వర్ణ, ఏమని చెప్పారు? ఏమన్నారు వదినా? బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్పారు సాకేత్. బ్లడ్ టెస్టా? మీరు రండి. త్వరగా పోనీరా. సాకేత్, గ్రాని, ఏడ్రా ఏడ్రా నా చిట్టి తండ్రి. లోపల బ్లడ్ టెస్ట్ చేయడానికి తీసుకెళ్లారు గ్రాని. పసిపిల్లాడు ఎలా తట్టుకోగలుగుతున్నాడ్రా? సీత, ఏమైంది వాడికి? ఇది ఇలా ఇవ్వు. అడ్డే, నా చెట్టు తండ్రి, నా నాన్న, ఎలా ఉందిరా నీకు? అడ్డే, ఏమైంది నాన్న నీకు? బంగారు తండ్రులు, బంగారు తండ్రులు. స్వర్ణ, 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 అది తెలియకే హాస్పిటల్కి వచ్చింది. ఏమే, దీనికి పంపించిన జున్ను నువ్వు తిన్నావా ఏమిటి? అంత బుద్ధి తక్కువ దాన్నేం కాదు. బుద్ధున్న దానివైతే ఇలా ఎందుకు ప్రవర్తిస్తావే? మీ బుద్ధి నన్ను ఇలా చేయిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? గ్రాని, ఏంటిది? సిచ్యువేషన్ ఏంటి? ఈ మాటలేంటి? ముందు ఏమైందో తెలుసుకుందాం గ్రాని. అవన్నీ ఆవిడ గారికి ఎందుకు? ఎంతసేపు నన్ను తప్పు పట్టడం, పంచాయతీకి దిగడం. పైకి మాత్రం ప్రేమ ఉన్నట్టు, హారాట పడుతున్నట్టు బిల్డప్. స్వర్ణ, స్వర్ణ, ఏంటా మాటలు? అసలు ఆవిడ ఎందుకు వచ్చింది? చీమ చిట్టుకుమంటే చాలు వాలిపోతుంది. వాదనలు, చిటుపట్టులు, ఇంకేం పనుండదు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఏమైంది వీడికి? టెస్ట్ రిపోర్ట్లు రావాలమ్మా. పిల్లాడైతే నార్మల్గానే ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. సిస్టర్, రిపోర్ట్స్ డాక్టర్.
ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మరి వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? నా బాధలు వాడు చూడలేకే. పిల్లాడు తల్లిపాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. వాడికి తల్లిపాలు పడవు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరైనా తల్లిపాలే బిడ్డకు మంచిది, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ బెస్ట్ ఫీడింగ్ అంటారు. అలాంటిది నా పాలు వీడికి పడ్డం లేదు, అరిగించుకోలేకపోతున్నాడు అంటున్నారేంటి? అదేంటమ్మా, రిపోర్ట్స్ ని బట్టి చెప్తున్నాను. నా మీద సీరియస్ అవుతావేంటి? రిపోర్ట్స్ ని బట్టి అంటున్నారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా చెప్పమని చెప్పారా? కన్న తల్లిని నా పాలు వీడికి పడకపోవడం ఏంటి? అసలు అది నా రిపోర్టేనా? చూడమ్మా, నేను డాక్టర్ని. రిపోర్ట్ ఎవరిదో, రిజల్ట్ ఏంటో తెలియని దాన్ని కాదు. ఇన్ఫ్లుయెన్స్ ఏంటి ఇన్ఫ్లుయెన్స్? కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. లేని విషయం చెప్పాల్సిన అవసరం నాకేంటి? పిల్లల ఆరోగ్యం బాగుండాలని చూస్తాం, వైద్యం చేస్తాం, సరైన సూచనలు ఇస్తాం. అంతవరకే మా డ్యూటీ. ఏమో, ఎవరి సూచనలన్నా పాటిస్తున్నారేమో అని. షటప్. నా వృత్తిని అవమానిస్తే సహించను. స్వర్ణ, ఎవరిని పడితే వాళ్ళని ఎందుకలా అంటున్నావు? సారీ డాక్టర్ గారు, తను కాస్త ఫ్రస్ట్రేషన్లో ఉంది. చూడండి, ఎప్పుడో ఎక్కడో లక్షల్లో ఒకరికి ఈ సిచ్యువేషన్ వస్తుంది. దీన్ని గ్లాక్లోసామియా అంటారు. మెట్లైజ్ ది సింపుల్ షుగర్ గ్లూకోజ్ వల్ల బేబీ తల్లిపాలను డైజెస్ట్ చేసుకోలేడు, బ్రెస్ట్ మిల్క్ టాలరేట్ చేయడు. బేబీ అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు బ్రెస్ట్ ఫీడ్ ఎలో చెయ్యము. అందుకే తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా డబ్బా పాలు సజెస్ట్ చేస్తాం. మీరు నా మీద కోప్పడితే ఎలా? వాడు ఆరోగ్యానికి ఇబ్బంది లేదుగా? లేదండి, నేను బాబుకి డ్రాప్స్ రాసిస్తాను. అలాగే ఏ పాలు వాడాలో రాసిస్తాను. చూడండమ్మా, బాబుకి పాలు అలవాటు కావాలి. పాలు కొంచెం కొంచెంగా తాగించండి. వెళ్ళొస్తాం డాక్టర్ గారు. హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి మళ్ళీ వస్తామనకూడదు. చూసావా, తండ్రిని దూరం పెడితే వాడు తల్లిపాలకి దూరం అయ్యాడు. అది దేవుడి తీర్పు. ఇప్పటికైనా కాస్త మారు. దొరికిందా? నన్ను దెప్పడానికి సందు దొరికిందా? ఏ అవకాశం దొరుకుతుందా? ఏం అనొచ్చానేగా ఇక్కడికి వచ్చింది. ఏ స్వర్ణ, గ్రాని వదిలే. మాటకు మాట అంటే పెరిగి పెద్దదవుతుంది. నువ్వు వదిలే గ్రాని. స్వర్ణ, కాస్త కూడా ఓపిక పట్టలేకపోతే ఎలాగే? వీళ్ళని చూస్తేనే ఇరిటేషన్ గా ఉందక్క. రే సాకేత్, పాల డబ్బాలు ఉన్నాయో లేదో తీసుకురాపో. స్వర్ణ, డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా? వీడికి కొద్ది కొద్దిగా పాలు అలవాటు చేయాలి. పట్టించి పడుకోబెడదామని ఒకేసారి నిండుగా పట్టకో. నా పిల్లాన్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. వినవే, విను. ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు. శ్రీరామ అంటే బూతులాగా ఉంది దానికి. గ్రాని, ఇవి అన్ని షాపుల్లో దొరకవట గ్రాని. వాటికి చాలా డిమాండ్ ఉందట. పైగా ఈ మధ్య స్టాక్ రావటం లేదట. వచ్చినా అందరికీ దొరకడం లేదట.
బ్లాక్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరో చోట ఎక్కడైనా ట్రై చేద్దాం. నేను ప్రయత్నం చేస్తాను లేరా, నువ్వు వాళ్ళని దించిరా.